ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇటీవల సుధామూర్తి రచించిన 'కోడ్య చిత్రాల' పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి 'టైడ్స్ ఆఫ్ టైమ్'. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026ను ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికను మొత్తం 4 అంశాల ఆధారంగా రూపొందించారు. అవి మొత్తం ఉగ్రవాద సంఘటనల సంఖ్య, మొత్తం మరణాల సంఖ్య, మొత్తం గాయాల సంఖ్య, మొత్తం బందీల సంఖ్య. ఇక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 యొక్క ముఖ్యాంశాలు చూస్తే, ఈ నివేదిక చరిత్రలోనే తొలిసారిగా ఉగ్రవాద ప్రభావం అత్యధికంగా ఉన్న దేశంగా పాకిస్తాన్ నిలిచింది. అంతర్గత భద్రతా లోపాలు మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభావం కారణంగా 2025 సంవత్సరంలో పాకిస్తాన్‌లో మొత్తం 1139 మరణాలు నమోదయ్యాయి. అలాగే గ్లోబల్ స్థాయిలో ఉగ్రవాదం సగటున గణనీయంగా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద మరణాలు 5,582గా నమోదైంది. ఇది 28% ఉంది. ఇక ప్రపంచ ఉగ్రదాడులు 2,944గా నమోదయ్యాయి. ఇది 22% ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా జరిగే అత్యధిక ఉగ్రదాడుల మరణాలలో 50%కు పైగా ఆఫ్రికా ఖండంలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా సాహెల్ అనే ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదవుతున్నాయి. ఇక ఉగ్రవాద తీవ్రత అత్యధికంగా ఉన్న టాప్ 10 ప్రదేశాలలో 6 ఆఫ్రికా ఖండంలోనే ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా బర్కినా ఫాసో, నైజర్, నైజీరియా, మాలి వంటి దేశాలలో ఈ ఉగ్రవాద ప్రభావం అత్యధికంగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నప్పటికీ యూరప్ మరియు పశ్చిమ దేశాలలో మాత్రం దాడులు 63% పెరిగాయి. వీటిలో ఎక్కువగా రాజకీయ ప్రేరేపిత దాడులు ఉన్నాయి. ఇక వీటితో పాటు సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువత ఎక్కువగా తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ముఖ్యంగా యూరప్ మరియు నార్త్ అమెరికాలో ఉగ్రవాద సంబంధిత విచారణలో 42% మంది పిల్లలు మరియు టీనేజర్లు ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. ఇక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాల వివరాలు చూస్తే, ఇవి అత్యధిక ఉగ్రవాద తీవ్రత కలిగి ఉన్న ప్రాంతాలుగా చెప్పుకోవాలి. వీటిలో 1-10 వరకు స్కోర్ ఇస్తారు. 10కి దగ్గరగా ఉంటే ఉగ్రవాద తీవ్రత అధికంగా ఉన్నట్టు. 1కి దగ్గరగా ఉంటే ఉగ్రవాద తీవ్రత తక్కువగా ఉన్నట్టు. ఇక 8.574 స్కోర్‌తో పాకిస్తాన్ మొదటి స్థానంలో నిలవగా, 8.324 స్కోర్‌తో బర్కినా ఫాసో రెండవ స్థానంలో నిలిచింది. ఇక 7.816 స్కోర్‌తో నైజర్ మూడవ స్థానంలో నిలవగా, 7.792 స్కోర్‌తో నైజీరియా నాలుగవ స్థానంలో నిలిచింది. ఇక 7.586 స్కోర్‌తో మాలి ఐదవ స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికలో చివరి 5 స్థానాల్లో ఉన్న దేశాలొచ్చేసి, వీటిలో ఉగ్రవాద తీవ్రత తక్కువగా ఉంటుంది. అవి అల్బేనియా, భూటాన్, బొత్స్వానా, బల్గేరియా మరియు కోస్టారికా దేశాలు. ఇవన్నీ 100వ స్థానంలోనే ఉన్నాయి. ఇక ఇండియా యొక్క పొరుగు దేశాల ర్యాంక్స్ చూసుకుంటే 11వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ 6.678 స్కోర్ సాధించింది. ఇక 6.245 స్కోర్‌తో మయన్మార్ 14వ స్థానంలో ఉండగా,
2.286 స్కోర్‌తో బంగ్లాదేశ్ 42వ స్థానంలో ఉంది. ఇక 1.311 స్కోర్‌తో 54వ స్థానంలో చైనా ఉండగా, 0.288 స్కోర్‌తో నేపాల్ 89వ స్థానంలో ఉంది. ఇక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో ఇండియా 13వ స్థానంలో ఉంది. ఇండియా 6.428 స్కోర్ సాధించింది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ బిల్ 2026 ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ బిల్లు 2026ను ఆమోదించింది. అయితే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ యొక్క వివాదం ఏంటో ముందు చూద్దాం. సిఏపిఎఫ్ దళాల్లో చేరే స్థానిక క్యాడర్ అధికారులు దశాబ్దాల పాటు అడవులలో నక్సల్స్‌తో పాటు, అలాగే మంచు పర్వతాలు, సరిహద్దుల్లో కాపలా కాస్తూ జీవితాలను గడుపుతున్నారు. అయితే ఈ బలగాల అత్యున్నత పదవులకు మాత్రం డిప్యూటేషన్ మీద ఐపీఎస్ అధికారులను నియమిస్తున్నారు. దీనివల్ల సిఏపిఎఫ్ క్యాడర్ అధికారులకు ప్రమోషన్లలో దక్కకపోవడం అసంతృప్తికరంగా ఉంటుంది. దీని మీద మే 2025 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సిఏపిఎఫ్‌లో ఇన్స్‌పెక్టర్ జనరల్ స్థాయి వరకు ఐపీఎస్‌ల డిప్యూటేషన్ శాతాన్ని తగ్గించి క్యాడర్ అధికారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. కానీ పార్లమెంట్ సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులకు ఆధిపత్యం ఇస్తూ సిఏపిఎఫ్ బిల్లు 2026ను ప్రారంభించింది. ఇక ఈ బిల్లు ప్రకారం ఇన్స్‌పెక్టర్ జనరల్ స్థాయిలోని పోస్టులలో 50% డిప్యూటేషన్‌పై వచ్చే ఐపీఎస్ అధికారులకే కేటాయిస్తారు. అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదాలో కనీసం 67% పోస్టులను ఐపీఎస్‌లకే రిజర్వ్ చేయబడ్డాయి. అలాగే స్పెషల్ డైరెక్టర్ జనరల్ పోస్టులకు 100% ఐపీఎస్ అధికారులకే రిజర్వ్ చేయబడ్డాయి. అయితే ఈ బిల్లుపై అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన చూస్తే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ బిల్లుకు సంబంధించి 3 ప్రధాన వాదనలను వినిపించింది. అందులో మొదటిది, ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర స్థాయిలో శాంతి భద్రతలను పర్యవేక్షించిన అనుభవం ఉంటుంది కాబట్టి ఈ పారామిలిటరీ దళాలను వారు మరింత సమర్థవంతంగా నడిపించగలరని చెప్తుంది. ఇక రెండవ వాదన, ఇప్పటి వరకు బలగాల నియామకం ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా మాత్రమే జరిగేవి. దీనివల్ల నిబంధనల్లో స్పష్టత లేక కోర్టుల్లో ఉన్న ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈ బిల్లు ద్వారా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మూడవది, వేరువేరు దళాలకు చెందిన వేరువేరు నియామకాలు కాకుండా అన్ని పారామిలిటరీ బలాలకు వర్తించేలా ఒకే స్థిరమైన ఫ్రేమ్‌వర్క్ తీసుకురావటం ఈ బిల్లు యొక్క ఉద్దేశమని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సవరణ బిల్లు 2026 లోక్సభ మరియు రాజ్యసభ మార్చి 24, 2026న ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ సవరణ బిల్లు 2026కు ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి కూడా ఇటీవల ఆమోదం తెలిపారు. ఇక 2019వ సంవత్సరం చట్టానికి సవరణగా తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు ట్రాన్స్‌జెండర్ల హక్కులు, గుర్తింపు ప్రక్రియలలో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది, స్వీయ గుర్తింపు రద్దు. 2019వ సంవత్సరం చట్టంలోని అత్యంత కీలకమైన స్వీయ లింగ గుర్తింపు హక్కును ఈ 2026 బిల్లు రద్దు చేసింది. అంటే ఒక వ్యక్తి తనను తానే ట్రాన్స్‌జెండర్‌గా ప్రకటించుకునే స్వేచ్ఛను ఈ చట్టం నిలిపివేసింది. ఇక రెండవది, మెడికల్ బోర్డుల ప్రమేయం. ట్రాన్స్‌జెండర్ గుర్తింపు పత్రం పొందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ బోర్డు సిఫార్సు అవసరం ఉంటుంది. వైద్య నిపుణుల బృందం పరీక్షించి
ఆమోదిస్తేనే జిల్లా మెజిస్ట్రేట్ గుర్తింపు సర్టిఫికెట్‌ను ఇస్తారు. ఇక మూడవది కుదించబడిన నిర్వచనం. ట్రాన్స్‌జెండర్ అనే పదానికి కేవలం జీవ సంబంధమైన కారణాలు లేదా హిజ్రా, కిన్నర్, అరావని, జోగప్ప, బహురూపి వంటి నిర్దిష్ట సామాజిక, సాంస్కృతిక గుర్తింపులు ఉన్నవారిని మాత్రమే ట్రాన్స్‌జెండర్లుగా పరిగణిస్తారు. ఇక నాలుగవది కఠినమైన జైలు శిక్ష. ఎవరినైనా బలవంతంగా మోసగించి ట్రాన్స్‌జెండర్‌గా మార్చడాన్ని నేరంగా పరిగణిస్తుంది. అలాగే 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. ఈ బిల్లు ద్వారా దుర్వినియోగాన్ని అరికట్టాలని, నిజమైన లబ్ధిదారులకు రిజర్వేషన్లు, పథకాలు చేకూరాలని ప్రభుత్వం చూసినప్పటికీ, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ, ప్రతిపక్షాలు మరియు మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. దానికి గల కారణాలు చూస్తే 2014 సంవత్సరం నాటి నల్సా తీర్పులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తి తన లింగాన్ని తానే నిర్ణయించుకునే హక్కును రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. అలాగే లింగ నిర్ధారణ కోసం వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే కాకుండా గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశ ఎగుమతులలో చైనా రికార్డు. భారతదేశం యొక్క ఎగుమతులలో మూడవ అతిపెద్ద గమ్యస్థానంగా చైనా నిలిచింది. ఫిబ్రవరి 2026 నాటికి చైనా మూడవ స్థానంలో ఉంది. 2023 సంవత్సరం నుంచి మూడవ స్థానంలో కొనసాగుతున్న నెదర్లాండ్స్ను వెనక్కి నెట్టి ఇండియా యొక్క అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఇటీవల చైనా నిలిచింది. మొదటి స్థానంలో అమెరికా ఉండగా, రెండవ స్థానంలో యుఏఈ, మూడవ స్థానంలో చైనా, నాలుగవ స్థానంలో నెదర్లాండ్స్ ఉన్నాయి. చైనా మరియు నెదర్లాండ్స్ మధ్య కంపారిజన్ చూస్తే ర్యాంక్ వచ్చేసి చైనా మూడవ స్థానంలో ఉండగా నెదర్లాండ్స్ నాలుగవ స్థానంలో ఉంది. ఇక ఎగుమతుల విలువ చైనా నుంచి $1.67 బిలియన్ ఉండగా నెదర్లాండ్స్కు $1.29 బిలియన్ ఉంది. ఇక వృద్ధి చూస్తే 32.4% పెరుగుదల చైనాకు ఉండగా -31.3% తగ్గుదల నెదర్లాండ్స్కు ఉంది. ఇక చైనాకు ఈ పెరుగుదలకి కారణాలు చూస్తే మొదటిది ఎలక్ట్రానిక్ వస్తువులు. మేక్ ఇన్ ఇండియా పథకం కింద తయారైన ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ ఫోన్ మరియు టెలిఫోన్ విడిభాగాలకు చైనాలో బాగా డిమాండ్ ఏర్పడింది. దీంతో అత్యధికంగా ఎగుమతులు అయ్యాయి. ఇక రెండవది సముద్ర ఉత్పత్తులు. భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలు మరియు ఇతర ఘనీభవించిన సముద్ర ఆహారాలకు చైనా మార్కెట్లో ఆదరణ పెరిగింది. దీంతో ఎగుమతులు పెరిగాయి. ఇక మూడవది అమెరికా టారిఫ్ల ప్రభావం. 2025 సంవత్సరం చివరిలో అమెరికా కొన్ని భారతీయ వస్తువులపై ఏకంగా 50% వరకు పన్నులు విధించింది. దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను అమెరికాకు బదులుగా అత్యంత వేగంగా చైనా మార్కెట్లకు మళ్లించారు. దీంతో చైనాకు ఎగుమతులు భారీగా పెరిగాయి. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కొత్త డైరెక్టర్ నియామకం. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కొత్త డైరెక్టర్గా కృష్ణకుమార్ ఠాకూర్ నియమితులయ్యారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఇతను మార్చి 19, 2026న బాధ్యతలు స్వీకరించాడు. అలాగే ఇతను 5 సంవత్సరాలు లేదా ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇతను ఈ పదవిలో కొనసాగుతాడు. ఇక ఇతని గురించి చూస్తే ఇతను 1998వ బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్ పర్సనల్ సర్వీసెస్ అధికారి. ఇతను భారతీయ రైల్వే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మానవ వనరుల నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాలలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
ఇక ఇతను గతంలో బెయిల్ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇక సోలాపూర్, భోపాల్, ముంబై వంటి ప్రధాన డివిజన్‌లలో ఆయన హెచ్ఆర్‌గా పనిచేశాడు. ఇక దీంతో పాటు పశ్చిమ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ చైర్మన్‌గా సుమారు 12,000 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియను ఆయన నేతృత్వంలో పూర్తి చేశారు. ఇక రైట్స్ సంస్థతో కలిసి సౌదీ అరేబియాలో ఒక అంతర్జాతీయ రైలు ఆపరేషన్ ప్రాజెక్ట్‌లో ఇతను పనిచేశాడు. కర్ణాటక గ్రామీణ బ్యాంకుకు జాతీయ అవార్డు. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ గ్రామీణ ఆర్థిక సాధికారత మరియు స్వయం సహాయక సంఘాల అభివృద్ధిలో చేసిన విశేష కృషికి జాతీయ అవార్డు లభించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2024-25 సంవత్సరానికి గాను జాతీయ అవార్డును కర్ణాటక గ్రామీణ బ్యాంకుకు అందించింది. మార్చ్ 23, 2026న తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ కెపాసిటీ మరియు 25వ సెంట్రల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక కర్ణాటక గ్రామీణ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీమతి విఎం రుక్మిణీదేవి ఈ అవార్డును అందుకున్నారు. ఇక కర్ణాటక గ్రామీణ బ్యాంక్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే మే 1, 2025న కర్ణాటక గ్రామీణ బ్యాంక్ మరియు కర్ణాటక వికాస్ బ్యాంక్ విలీనం ద్వారా ఇది ఏర్పడింది. దీని యొక్క స్పాన్సర్ బ్యాంకుగా కెనరా బ్యాంక్ వ్యవహరిస్తుంది. ఇక కర్ణాటక గ్రామీణ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైల్ బ్లేజర్ అవార్డ్ 2026 జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య మరియు గాండే నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రీమతి కల్పన సోరెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైల్ బ్లేజర్ అవార్డును అందుకున్నారు. మహిళా సాధికారత మరియు క్షేత్రస్థాయిలో మహిళా అభివృద్ధికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైల్ బ్లేజర్ అవార్డ్ 2026ను అందించారు. ఇక న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు. ఇక ఈ సన్మాన కార్యక్రమానికి మీనాక్షి లేఖి, రక్షా ఖడ్సే, అభిషేక్ సింగ్, షబానా ఆజ్మీ, భూమే ఫడ్నేకర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ఆమోదించిన రెండవ రాష్ట్రం. మార్చ్ 24, 2026లో ఉత్తరాఖండ్ తర్వాత ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ఆమోదించిన రెండవ రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. గుజరాత్ శాసనసభలో సుదీర్ఘ చర్చ తర్వాత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గుజరాత్ యూనిఫామ్ సివిల్ కోడ్ 2026 బిల్లును ప్రవేశపెట్టగా దానిని మెజారిటీ మద్దతుతో ఆమోదించారు. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అంటే ఏంటో చూద్దాం. గతంలో హిందూ, ముస్లిం, క్రైస్తవుల వంటి వారి మతపరమైన ఆచారాల ఆధారంగా వేరు వ్యక్తిగత చట్టాలు అమలులో ఉన్నాయి. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనగా పౌరులందరికీ వారి మతం, కులంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, వారసత్వం మరియు దత్తత వంటి విషయాలలో ఒకే విధమైన చట్టాన్ని అమలు చేస్తారు. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుపుతుంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గుజరాత్ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఇందులో ముఖ్యంగా
బహుభార్యత్వంపై నిషేధం. అంటే ఏ వ్యక్తి అయినా తమ మొదటి జీవిత భాగస్వామి బతికి ఉండగా రెండవ వివాహం చేసుకోవడం అనేది చట్టవిరుద్ధం. అలాగే విడాకుల తర్వాతనే మరో వివాహానికి ఇది చట్టబద్ధత కల్పిస్తుంది. రెండవది వివాహం, విడాకుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అన్ని వర్గాల ప్రజలు వివాహాలను 60 రోజుల్లోపు నమోదు చేసుకోవాలి. లేని పక్షంలో 10,000 వరకు జరిమానా విధిస్తారు. మూడవది సహజీవనంకు కఠిన నిబంధనలు. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే విడిపోవాలి అనుకుంటే అధికారికంగా సమాచారం ఇవ్వాలి. ఇక నాలుగవది వారసత్వం మరియు ఆస్తి హక్కుల్లో సమానత్వం. మతంతో సంబంధం లేకుండా కొడుకులు మరియు కూతుళ్లకు తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కులు కల్పించబడ్డాయి. అలాగే వీలునామా రాయకుండా మరణిస్తే వారి ఆస్తిపై తల్లిదండ్రులకు హక్కులు ఉండేలా వృద్ధాప్య బాధ్యతను ఇది కల్పిస్తుంది. ఇక ఐదవది గిరిజన మినహాయింపు. సుప్రీంకోర్టు వారి సాంప్రదాయ హక్కులు కలిగి ఉన్న కొన్ని ప్రత్యేక వర్గాలకు ఈ చట్టం వర్తించదు అని తెలిపింది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్‌కు కొత్త చైర్పర్సన్ నియామకం. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్‌కు కొత్త చైర్పర్సన్‌గా పునీత్ గుప్తా నియమితులయ్యారు. పునీత్ గుప్తా ప్రస్తుతం ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఇంటర్నెట్‌కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక 2 సంవత్సరాలుగా పదవిలో ఉన్న మరియం మాథ్యూ పదవీకాలం ఇటీవల ముగిసింది. ఇక పునీత్ గుప్తా గతంలో డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్‌కు వైస్ చైర్పర్సన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఇతను చైర్పర్సన్‌గా నియామకం అవడంతో ఈ కంపెనీకి వైస్ చైర్పర్సన్‌గా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌కు చెందిన అనంత్ గోయంకాను నియమించారు. ఇక ఏబీపీ గ్రూప్‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధృవ ముఖర్జీ కోశాధికారిగా కొనసాగుతున్నారు. సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కొత్త హోల్ టైమ్ మెంబర్ నియామకం. సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కొత్త హోల్ టైమ్ మెంబర్‌గా రమణమూర్తి నియమితులయ్యారు. ఇక ఇతని నియామకాన్ని మార్చ్ 25, 2026న భారత ప్రభుత్వం ఆమోదించింది. ఇక ఇతను ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు కొనసాగనున్నాడు. అక్టోబర్ 2025న పదవీ విరమణ చేసిన అనంత్ నారాయణ్ జీ స్థానంలో రమణమూర్తి హోల్ టైమ్ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక రమణమూర్తి గురించి చూస్తే ఇతను 1991వ బ్యాచ్‌కి చెందిన ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్ యొక్క అధికారి. ఆయన రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో అడిషనల్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌గా పనిచేశారు. అలాగే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, ఆడిటింగ్ మరియు జవాబుదారీతనం వంటి కీలక అంశాలను పర్యవేక్షించాడు. ఇక ఇతను గతంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా, అలాగే సెబీ బోర్డులో పార్ట్ టైమ్ మెంబర్‌గా సేవలు అందించాడు. ఇక సెబీ బోర్డు యొక్క హోల్ టైమ్ మెంబర్స్ యొక్క వివరాలు చూస్తే, సెబీలో ప్రస్తుతం 4 హోల్ టైమ్ మెంబర్స్ ఉన్నారు. వారు రమణమూర్తి, కమలేష్ చంద్ర, అమర్‌జీత్ సింగ్, అలాగే సందీప్ ప్రధాన్. ఇక సెబీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే, సెబీని 1988వ సంవత్సరంలో స్థాపించారు. దీనికి 1992వ సంవత్సరంలో చట్టబద్ధమైన సంస్థగా హోదా లభించింది. ఇక సెబీ యొక్క ప్రధాన లక్ష్యాలు పెట్టుబడిదారుల ప్రయోజనాలను పర్యవేక్షించడం, అలాగే సెక్యూరిటీల మార్కెట్‌ను నియంత్రించడం,
అలాగే మూలధన మార్కెట్ల అభివృద్ధిని ప్రోత్సహించడం. క్వశ్చన్ ఆఫ్ ది డే: ప్రముఖ టెక్ దిగ్గజం మెటా ఇటీవల ప్రారంభించిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.